నమస్కారం అండి. నా పేరు పిల్లప్పారావు. నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఇప్పటికి జన్మించి 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల సందర్భంగాను ఒక మహానుభావుడు ఒక కార్యక్రమం పెట్టి అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులకి, అంటే 80 సంవత్సరాల వాళ్ళు కూడా 60లు 70లు 80లు అందరికీ ఒక 30 మందికి సన్మానం చేశారు. ఒక అతను ఎంతో మంచి మనసుతోని ఈ ఎందరో మర్చిపోయి ఉన్న టైంలోని అక్కినేని నాగేశ్వరరావు గారు పేరు మీద అలాగా అందరికీ ఒక 40 సంవత్సరాలలో 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎంతో మంది పూర్వం అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు చూసిన అందరికీ ఒక 30 మందికి సన్మానం చేశాడు అతను. నిజంగా అతను అక్కినేని నాగేశ్వరరావు అనే పేరుని చాలా బాగా చేసినట్టుగా మరి ఈ రోజుల్లోనే ఒక అభిమాన 100 సంవత్సరాలు నటుడికి ఇంత సన్మానం, నా అభిమానులకు సన్మానం చేసే ఇంతవరకు ఎక్కడ ఎవరూ చేయలేదు. నిజంగాన 100వ సంవత్సరంలోని ఇలాంటి పేద ఇంత ఓల్డ్ మ్యాన్, అందరూ ఓల్డ్, ఎవరు ఏం లేదు, ఖాళీగా ఉన్న వాళ్ళకి అందరికీ సన్మానం చేయించాడంటే చాలా గొప్ప మనసు ఆ కుర్రోడిది. ఆ కుర్రోడు కూడా కుర్రవాడే, కనీసం 50 సంవత్సరాలు 52 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ కల్పించి నిజంగా తీసుకొచ్చి ఆ మనసుకి, మంచి మనసుకి దేవుడు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా పైనుండి ఆ కుర్రోడిని బాగా దీవించి, అలాగే అభిమానులు ఎంతో మంది అభిమానులు వచ్చి ఈ కార్యక్రమానికి మంచి ఇది చేసి స్పందన చేసి మంచి బాగా నీట్గా కార్యక్రమం జరిగింది. బాగా చేశాడు ఆ కుర్రోడు. నిజంగాన ఆ కుర్రోడికి నేను పెద్దవాడిని కాబట్టి దీవించాలి. అలాంటి కుర్రోడు ఇలాంటి కార్యక్రమం చేయడం, అక్కినేని నాగేశ్వరరావు గారి కార్యక్రమం చేయడం కూడా గొప్పతనం. అలా కార్యక్రమం రాదు మాకు. అలాగే ఒక 30 మందికి సన్మానం చేసి తన ఓను దీంతో ఒక సన్మానం చేసి 30 మందికి అందరికీ ఎంతో ఘనంగా, అసలు ఈ అభిమానంగా ఉన్నందుకు, ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ఎంతో అదృష్టం అనుకోవాలి. అక్కినేని అభిమానంగా ఉన్నందుకు ఇన్ని సంవత్సరాలకి ఇలాంటి కార్యక్రమం చేసి ఒక సన్మానం చేయడం అంటే, అభిమానులకు సన్మానం చేయడం అంటే ఎక్కడా జరగలేదండి. ఒక అతను అభిమానులకు అందరికీ సన్మానం చేశాడంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి. మేము నిజంగా కుర్రవాడు పెద్ద మనసుతో, కుర్రవాడు చిన్నోడైనా మేము చాలా మంది అందరూ ఓల్డ్, 80 సంవత్సరాలు 84 సంవత్సరాలు అతను కూడా వచ్చాడు. అలాగే 70లు 80 సంవత్సరాలు 75లు 65లు అలాగే ఎంతో మందికి నిజంగా అలాంటి మనసు ఉండాలి. నేను ఇలాంటి కార్యక్రమం ప్రతి వాళ్ళు చేసుకుంటే ఎంతో మంచిది. ఇంత ఈ అభిమానం ఉన్నందుకు ఈ సాల్వా కప్పించుకొని దానికి ఎంతో మేము అభిమానిస్తున్నాం. ఇలాగే ఎప్పుడు జరుగుతుందని మేము ఊహించుకోలేదు. అభిమానం ఉన్నామని మేము ఇప్పుడు మా వయసు చిన్నప్పటి నుండి మేము అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు చూసుకొని వచ్చాం. అన్నేని ఇలా జరుగుతుందని ఎప్పుడు ఊహించుకోలేదు, ఇలాగ అవుతుందని. నిజంగా ఆ కుర్రోడు ఇలా చేశాడంటే ఎంత పెద్ద మనసు ఉండాలి ఆ కుర్రోడికి. అలాగే అభిమానం అయినందుకు, ఇలా చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తాను. నేనే కాదు, మాకు చేసిన వాళ్ళందరూ ఆ కుర్రోడికి దేవుడు ఆశీస్సులన్నీ అందించి ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తే మంచి చేయాలని దేవుడు అలాగే అక్కినేని నాగేశ్వరరావు పైనుండి కూడా అతనికి దీవించాలని కోరుకుంటున్నాను.